పోలీసు విచారణలో నాకు తెలియదు, గుర్తులేదు. డిపిఆర్లకు సంబంధించి కాళేశ్వరం కమిషన్లో నాకు తెలియదు, నాకు గుర్తుకు లేదు. వీటికి సంబంధించినటువంటి విచారణ చేస్తుంటే నాకేం యాదికి లేదు, నాకు తెలియదు, అప్పుడేం జరిగిందో తెలియదు. అప్పుడు ఉన్నటువంటి అధికారులు విచారణ చేస్తుంటే ఈ అధికారులంతా కూడా నాకు తెలియదు, నాకు గుర్తుకు లేదు, మరి ఏం గుర్తుంటుంది? అక్కడ పోలీసు వ్యవస్థ సరిగ్గా వ్యవహారం చేయలేదు, ఇక్కడ అధికారుల వ్యవస్థ సరిగ్గా వ్యవహారం చేయలేదు. మాకేం సంబంధం లేదు, కేసీఆర్ చెప్తేనే మేము ఇచ్చినాం. బ్యారేజీల్లో నీటి నింపమనేది నాటి ప్రభుత్వమే, అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఆదేశాలతోటే నిర్మాణ స్థలాల మార్పు. రాజకీయ నాయకులు ఏమైనా నిపుణులా? ఒరిజినల్గా వాళ్ళు నిపుణులు ఉంటే ఉండవచ్చు, ఇంజనీరింగ్ చదువుకొని లేకపోతే సివిల్ ఇంజనీరింగో దానికి సంబంధించినటువంటి నిపుణత ఉంటే ఉండవచ్చు. ఏం చదువుకోకపోయినా సరే కొందరికి నాలెడ్జ్ ఉంటే ఉండవచ్చు. కానీ అధికారులు అనేటువంటిది చట్టం ప్రకారం వ్యవస్థ ప్రకారం పనిచేయాలి కదా, ఆ మాట రాయాలి కదా. కేసీఆర్, హరీష్ రావు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినందుకే మేము నిర్మాణ స్థలాన్ని మారుస్తున్నాము, బ్యారేజీలలో నీళ్ళు నింపుతున్నాము, ఇది ఒరిజినల్గా దీనికి వ్యతిరేకము, వాళ్ళు చెప్తే చేసిర్రు. అది మంచా చెడా అనేటువంటి విచక్షణ అధికారులకు ఉండాలి కదా. అది మంచా చెడా, అది ఇది ఉపయోగపడుతుందా? ఒకవేళ అధికారులు తప్పు చేస్తే రాజకీయ నాయకులు చెప్తే అధికారులు మార్చుకోవడంలో తప్పులేదు, రాజకీయ నాయకులు తప్పు చేస్తే అధికారులు చెప్తే రాజకీయ నాయకులు మార్చుకోవడంలో తప్పలేదు. కానీ కట్టింది ఒక ప్రాజెక్టు, లక్షల కోట్ల రూపాయల ప్రజల యొక్క కష్టార్జితము ధనాన్నంతా కూడా తీసుకుపోయి అందులో పెడుతున్నప్పుడు ప్రతి రూపాయికి విలువ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులది ఉంది, అధికారులది ఉంది. రాజకీయ నాయకులు అంటే వాళ్ళ అవసరాల కోసం ఏది పడితే అది మాట్లాడి 4 రూపాయలు సంపాదించుకొని ఏదో చేసినామని చెప్పుకోవడానికి పోతారు. కానీ అధికారులకు బాధ్యతవే కదా. 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు, 30 ఏళ్ళు అక్కడ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు బాధ్యతతో వ్యవహరించాలనా లేదా? బాధ్యతతో మెలగాలనా లేదా? మాకేం సంబంధం లేదు, మాకు గుర్తుకు లేదు, జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, అప్పుడేం జరిగిందో తెలియదు, అయిపోయింది, 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు అడిగితే మాకేం యాదుకుంటుంది, నిమిషం గుర్తుంటుందా? ఏవో మేజర్వి 1-2 నిర్ణయాలు గుర్తుంటాయి, కానీ అంకెలతో సహా, సంఖ్యలతో సహా, రూపాయలతో సహా, పైసలతో సహా గుర్తుంటుందా? 3 పార్టీల మీద కూడా ప్రభావం పడుతుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి. దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇవాళ కాంగ్రెస్కు బీజేపీకే చచ్చేంత కష్టం. ఇది కాంగ్రెస్కు బీజేపీకే చచ్చేంత కష్టం. అక్కడ ఓడిపోతే మాత్రం 2 పార్టీలకు నష్టం, తీవ్రంగా నష్టం వస్తుంది. ఏ ఒక్క పార్టీ కాంగ్రెస్ గెలిస్తే చలో రేవంత్ రెడ్డికి మస్తు పట్టు దొరుకుతుంది. ఇక ఎమ్మెల్సీ కనుక కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డికి పట్టు దొరుకుతుంది. ఇప్పుడు చూసిరా, మీరంతా చేసినటువంటిదే, గ్రౌండ్లో మాకు వ్యతిరేకత ఉందన్నారు లేదు. కానీ ఓడిపోతే మాత్రం, కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఇదంతా కూడా ప్రచారం సాగొచ్చు, కానీ ఎన్నికలకు 2-3 నెలలు, 2028లో జరిగేటువంటి ఎన్నికలకు 2-3 నెలల ముందు జరిగేటువంటి కార్యక్రమాల మీదనే చాలా పెద్దన ఆధారపడుతుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల యొక్క దాన్ని కూడా మనం చూసినాం కాబట్టి. ఎస్, గుర్తుండకపోవచ్చు, కానీ ప్రతిదీ వ్యవస్థ ప్రకారం లెక్కలు చూపించాల్సినటువంటి బాధ్యత, రాసి పెట్టాల్సినటువంటి బాధ్యత అధికారులదా కాదా? బ్యారేజీ నింపమంటే నీళ్లు నింపుతారు, బ్యారేజ్లో నీళ్ళు వదిలేయమంటే వదిలేస్తారు. మరి అధికారులు ఎందుకు? దానికి ఈఎన్సీలు ఎందుకు? ఈ సిఈలు ఎందుకు? ఎస్సీలు ఎందుకు? డిఈలు ఎందుకు? ఏఈలు ఎందుకు? వీళ్ళందరూ ఏం పని చేస్తున్నారు, ఏం అమలు చేస్తున్నారు? ఒకవేళ తప్పైతే సార్ ఇక్కడ కడితే తప్పవుతుంది, ఇక్కడనే కట్టాలి, ఇక్కడ కట్టేది ఉంటే ఇది శాస్త్రీయంగా మంచిది కాదు, టెక్నికల్గా మంచిది కాదు, నాకు అనుభవం ఉంది, లేదు మీరు బలవంతంగా ఇక్కడనే కట్టమని చెప్తే నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నా అని చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు. అక్కడ కాకపోతే ఇంకో చోట ఉద్యోగం దొరుకుతుంది, అక్కడనే ఉండాలి ఎందుకు అంటే మీరు కూడా ఆడ 4 రూపాయలు దొరుకుతాయని చెప్పేసి మీరు అక్కడనే తప్పు చేసిరు. అధికారులు తప్పు చేయొద్దు కదా. రాజకీయ నాయకులు పలానా చోట కాదు ఇక్కడ కట్టమంటే లేదు పద్ధతి ప్రకారం ఇక్కడనే కట్టాలని చెప్పి ఆ రోజు ఎందుకో ప్రభుత్వాన్ని ఒప్పించలేదు. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ నాకేం గుర్తుకు లేదు, నాకేం తెలియదు. ఈ కాళేశ్వరం కమిషన్ వేసే 7 ఏడాది నుంచి నడుస్తా అంటే ఇంకా 2-3 నెలలు నడుస్తుందని, మళ్ళీ ఆ తర్వాత ఇంకో 2-3 నెలలు విచారణ పేరు మీదనే విచారణ సాగుతున్నది. ఇంకా వాళ్ళు మాకు తెలియదు అంటారు. దీనికి దానికి పొంతన ఉండదు. తప్పులు జరిగినాయా లేదా, ఎప్పుడు వస్తుంది, ఎవరిని అరెస్ట్ చేస్తారు, తప్పు జరిగిందనేటువంటి తెలిసిపోయింది. ఆ తప్పుకు బాధ్యులు ఎవరు, ఎన్ని రోజులు విచారణ చేస్తారు? ఇంకా విచిత్రమైనటువంటి వ్యవహారం ఇదంతా. మాకు తెలియదు, మాకు గుర్తుకు లేదు, వీళ్ళు అంతే వాళ్ళు అంతే. గుర్తుకు లేదనే దానికి ఇది ఎక్కడన్నా